హీరోగా దుల్కర్, మరో ముఖ్య పాత్రలో రానా, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ అద్దరిపోయింది. ఏం సినిమా ఇది? లక్కీ భాస్కర్ రేంజ్లో ఉంటుందా అంటే అస్సలే ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే వీరు ముగ్గురు కలిసి ఒక బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమా స్టోరీని చెబుతున్నారు. సినిమా పేరు కాంతా. దుల్కర్ సినిమా అనగానే లక్కీ భాస్కర్, మహానటి లేదా సీతారామం రేంజ్ లో ఊహించుకుంటారు ప్రేక్షకులు. కానీ దుల్కర్ ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నాడు. అదే కాంతా. తమిళంలో తెరకెక్కిన చిత్రం ఇది. తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై చూపించింది. కాంతా కూడా అంతే. తమిళ తొలితరం సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని చూపించబోతోంది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. సొంత ఇండస్ట్రీలో అంటే మాలీవుడ్ లో హీరోయిజం కు స్కోప్ ఉండే మూవీస్ లో నటిస్తున్నాడు దుల్కర్. కానీ కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ లో మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల తరువాత కాంతాతో మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్ గా షూట్ చేశారు. నిర్మాతలుగా ఇటు రానా, అటు దుల్కర్ ఇద్దరు వ్యవహరించారు. 1950లో జరిగే కథతో కాంతా తెరకెక్కింది. ఈ చిత్రంతో పాటే దుల్కర్ తెలుగులో మరో 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి ఆకాశంలో ఒక తార, మరొకటి ఇంకా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రంలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.